సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు దగ్గర అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి శ్రీ భవానీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 4వ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకి దర్శనమిచ్చింది. పూజా కార్యక్రమంలో శ్రీమతి శ్రీ విజయలక్ష్మి పూర్ణచందర్ దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం శ్రీ భవానీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 1200 మంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి శ్రీ విజయలక్ష్మి పూర్ణచందర్ దంపతులు, ఉత్సవ కమిటీ మెంబర్స్, మహిళలు మూల త్రికోణ బిందు రూపంలో రాజరాజేశ్వరి దేవి ఎవరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురికి కూడా మీరు మడిస్తున్నాయి. అనేక మంది శివుళ్ళు, అనేక మంది బ్రహ్మలు, అనేకమైనటువంటి విష్ణువులు అశ్విని దేవతలో వాళ్ళు ముగ్గురు కూడా అమ్మవారిలో ఈ సకల భూరభాండములు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అంటే ప్రకృతి ఆమెని వికృతి కూడా. అలాంటి సూర్యుడు ఆత్మపీడలను తొలగిస్తాడు, మనకు ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. కాబట్టి గోధుమ చూర్ణంతో కేసరి చేయాలి. సత్యనారాయణ వ్రతానికైనా కూడా గోధుమ చూర్ణంతోనే కేసరి చేసినప్పుడు ఆ యొక్క ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. కాలానుగుణంలో మనం కాలానికి అనుగుణంగా రవ్వతో వాడుతున్నాం కానీ, కాబట్టి గోధుమ శ్రేష్టం అన్నమాట. కాబట్టి ఈరోజు అమ్మవారికి ఏం చేశాం మనము, అలాంటి మనోవికారాలను తొలగించి మనో చైతన్యాన్ని కలిగించడానికి అమ్మవారికి మనం ఏం చేసాము, గోధుమగా కేసరి చేసి నివేదన చేశాం. ఇది రాజరాజేశ్వరి దేవి అవతారంలో ఉన్నటువంటి ఆంతర్యము. మరి రేపు మనకు అమ్మవారు శ్రీ భువనేశ్వరి దేవి రూపంలో మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ప్రదానిస్తూ ఉన్నారు. మరి రేపు భువనేశ్వరి దేవికి చక్కరి పొంగలి నివేదనము లేదా కొబ్బరి అన్నము, ఈ రెండిట్లలో రెండు కూడా నివేదన చేయవచ్చు, లేదా రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటాయి. కాబట్టి ఇట్లాగే చక్కగా అందరూ వచ్చి विक्रम दिशी తొందర మీరు పోయే ఉంటారు. ఫాస్ట్ చేయండి.